ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది మెదడు వ్యాపి అనే వ్యాధి. ఇది ఎందువల్ల వస్తుంది అండ్ దాని లక్షణాలు ఏంటి, దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మెదడు వ్యాపి అంటే మెదడు పైనున్న లేయర్స్ అంటే పొరలేమన్నా వాపు వచ్చినా దాన్ని మెనింజైటిస్ అంటూ ఉంటాం. మెదడు లోపల వాపు వస్తే దాన్ని ఎన్సెఫలైటిస్ అంటూ ఉంటాం. ఈ రెండిటికి వాపు వస్తే మెనింగో ఎన్కెఫలైటిస్ అంటూ ఉంటాం. దీన్ని మనం మెదడు వ్యాపి అంటుంటాం. అయితే ఇది ఎందువల్ల వస్తుంది? ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, టీబీ వల్ల కావచ్చు, ఏమన్నా ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల కూడా మనకి మెదడు వ్యాపి అనేది రావచ్చు. అయితే దీన్ని ఎట్లా కనుక్కుంటాము అంటే సైన్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి బాగా హెడేక్ ఉంటుంది, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే సడన్గా దూరంగా వామిటింగ్ పడిపోవడము, కోమాలోకి వెళ్ళిపోవడము, ఫిట్స్ రావడం, ఇవన్నీ దాని లక్షణాలు అన్నమాట. అయితే దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? ట్రీట్మెంట్ ఆప్షన్స్ పేషెంట్ ఈ లక్షణాలతో ప్రెజెంట్ అయిన వెంటనే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే బెటర్. ఎంత తొందరగా మనం యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్ దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ పెడితే వాళ్ళు తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.